హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం సైన్స్ కిట్తో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇదిగోండి, ఇదే సైన్స్ కిట్. ఇదైతే నా బర్త్డే గిఫ్ట్ గైస్. ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే సైన్స్ కిట్. మా చెల్లి చూడండి చూస్తుందో పొరక్కులు చేతిలో పట్టుకొని. నాది ఐన్స్టైన్ బాక్స్ అల్టిమేట్ సైన్స్ కిట్ స్టెమ్ అని ఉంది. లోపలైతే ఇలా ఉంటుంది. అక్కడ ఒక స్టిక్కర్ లాగా ఇచ్చారు. ఇప్పుడు లోపల మాన్యువల్, టూల్ బాక్స్, ఇంకా టూల్స్ అయితే ఇచ్చారు. మా చెల్లి అప్పటి నుంచి చేయబెట్టి గెలుగుతుంది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూద్దాం. ఇది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని మంది కూడా ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో తీసాం. ఇది అయితే చాలా సైన్సెస్ అని ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్ సైన్స్, కలర్ సైన్స్, క్లిస్టర్ సైన్స్, సోప్ సైన్స్, మెటీరియల్ సైన్స్, గ్లో సైన్స్, ప్రాక్టికల్ సైన్స్, వాటర్ సైన్స్. ఇక్కడ స్టెమ్ అని ఇచ్చారు. ఆ స్టెమ్ మీనింగ్ ఏదో నాకు తెలీదు. ఇక్కడ కొంచెం సుత్తుంది లేండి, అదంతా మనకి ఎందుకు కానీ. ఇటు తిప్పినాక ఎప్పుడు అంతే గైస్, ఇదేదో 120 ఎక్స్పెరిమెంట్స్ అల్టిమేట్ సైన్స్ కిట్, 40 మెయిన్ మాన్యువల్, 60 బోనస్ మాన్యువల్, ఇంకా 20 వచ్చి ఆన్లైన్. మెసేజ్ సౌండ్ వచ్చి ఉంటే సారీ, పక్కన ఎవరో కూర్చోన్నారు. ఇదైతే అల్టిమేట్ సైన్స్ కిట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇదైతే మెయిన్ మాన్యువల్. లోపల చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. 40 ఇది 60 బోనస్ ఎక్స్పెరిమెంట్స్ మాన్యువల్ యూజింగ్ హోమ్ మెటీరియల్స్. ఇప్పుడైతే ఇవి మా చెల్లి చూపిస్తారంట. అవును, ఇదైతే వెనిగర్ గైస్, గోబీలు వేసుకొని తినేకండి. తినొచ్చు, ఏం కాదు, కానీ మాకు కావాలి, వేసుకోండి. ఇదైతే గ్లిజరింగ్ ఫ్లేక్స్ గైస్, కళ్ళలో పడితే చాలా డేంజర్. అవును గైస్, ఇదైతే కళ్ళలో పడకూడదు. ఆడే క్లారిటీగా రాస్తున్నారు, వార్నింగ్ కీప్ అవే ఫ్రమ్ ఐస్ అని. అదైతే బేకింగ్ సోడా గైస్, కేక్లో వేయకండి. టక్కన తీసేసింది, టక్కన పెట్టేసింది ఏందో. అది ఎల్లో ఫుడ్ కలర్, ఇది రెడ్ ఫుడ్ కలర్, బ్లూ ఫుడ్ కలర్, మ్యాంగో ఫుడ్ ఎసెన్స్, రోజ్ ఫుడ్ ఎసెన్స్, గ్లో పౌడర్, కార్న్ స్టార్చ్, క్రిస్టల్ పౌడర్, ఇదేంది సిట్రిక్ యాసిడ్. అక్కడ టూల్ కిట్ అని ఇచ్చారు, దాన్ని చూద్దాం లోపల ఏముంటాయో. నాకన్నా ఎక్కువ మా చెల్లె మాట్లాడొస్తుంది. ఇదైతే ఒక ఫనల్. అన్నీ నువ్వు లాక్కొద్దు, నేను తీసుకొని చూపిస్తాను. కానీ పెట్రోల్ వేసుకునే ఫన్నల్ అంటే పెట్రోల్ షాప్స్లో చూస్తుంటారు కదా. ఇదిగోండి 2 సోప్ మౌల్డ్స్, సోప్ చేసుకునేకి రుద్దుకుని. ఇవైతే కప్స్, 3 కప్స్ అయితే ఇచ్చారు. ఇది ఏదైనా ఇంట్లో కూర చేసి వేసుకునేకి. టెస్ట్ ట్యూబ్ స్టాండ్, అదైతే ఫైబర్ టెస్ట్ ట్యూబ్ గైస్, గ్లాస్ కాదు. ఇది వచ్చి బీకర్. మా చెల్లి చూడండి పుల్ల తట్టాడుతుందో. ఇది ఒక స్పూన్. దాని తర్వాత 2 స్టిర్రింగ్ స్టిక్స్, అంటే పుల్లలు గైస్ కలిపేకి. దాని తర్వాత ఇదేందో తెలియట్లేదు. నేను కూడా ఫస్ట్లో షాక్ అయిపోయాను గైస్, స్టిర్రింగ్ స్టిక్స్ అంటే ఏందో నాకు అర్థం కాలేదు. ఇది వచ్చి ట్రే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ చూసి ఏం ఎక్స్పెరిమెంట్స్ చేయాలో చేద్దాం. ఈ దాంట్లో 2 చేద్దాం. ఈ ఫస్ట్ 2 వచ్చి థమ్స్అప్ బొంగినట్టే ఎక్స్పెరిమెంట్స్, పిల్ల ఎక్స్పెరిమెంట్స్. ఇవంతా మనం ఎంత చేస్తాం, మనం అంతా పెద్దవాళ్ళం. పిల్ల ఎక్స్పెరిమెంట్స్. ఈ 2 థమ్స్అప్ పొంగినట్టే. నెక్స్ట్ ఇదైతే బాత్ బాంబ్ అంట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇది వచ్చి కలర్లు కలిపేది. ఇది ఎందుకు మన కలర్లు కలిపేది వచ్చి కాబట్టి ఈ వీడియోలో ఈ 2 చేద్దాం. క్రిస్టల్స్, ఇది క్రిస్టల్ రెయిన్బో, అది వచ్చి కలర్ఫుల్ జ్యువెల్స్ అనుకుంటా. ఇది వచ్చి నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ చేద్దాం. ఇది వచ్చి లాస్ట్ ఏం కాదు. నేనైతే వాటర్ ముందే తెచ్చిపెట్టుకున్నా, వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి. నేను కాదులేండి, మా చెల్లి తెచ్చింది. ఇప్పుడైతే ఫోన్ మా చెల్లికి ఇచ్చి ఇంకా మనం చేద్దాం. ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చిన 3 కప్స్లో 2 కప్స్ అయితే తీసుకున్నాం. రాట్లా, అబ్బా వచ్చింది, ఇది కానీ వచ్చింది. మళ్ళీ ఇది వచ్చి దీంట్లో 25 ml వాటర్ వేసుకోవాలి బీకర్లో. చూసి మా చెల్లి అప్పటి నుంచి పుల్లతో సౌండ్ చేస్తాం గైస్. ఇప్పుడైతే 25 ml వేసుకున్నాక 25 ml వచ్చి ఈ కప్లో వేసేసా. నెక్స్ట్ 25 ml. అయ్యో ఎక్కువ అయిపోయిందే, సారీ. కొంచెం పడేసాక 25 ml. ఎందుకు నాతో పాడేసేది, బాటిల్ వేస్తే నీళ్ళన్నా పనికి వస్తాయి కదా. అవును కదా, అయ్యయ్యో బీకర్కి క్యాప్ పెడుతున్నాను ఏంటి, మర్చిపోయినా. ఇదిగోండి 25. ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అయితే ఒక దాంట్లో వేయాలి. 4 drops ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్. టింగ్ 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 టింగ్. 4
4 డ్రాప్స్ పడిపోయినాయి. ఓ నేను ఇంకా వేయలేదా. ఇప్పుడైతే క్యాప్ వేసేద్దాం, లేకుంటే నేను కూర్చునేదంతా రెడ్గా అయిపోతుంది, నా ప్యాంట్ రెడ్గా అయిపోతుంది, నా జుట్టు కూడా రెడ్గా అయిపోతుంది. ఇప్పుడైతే బ్లూ కూడా వేసేసా 4 డ్రాప్స్. అదైతే నొక్కి 4 టప్ 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 పడిపోయినాయి. ఇప్పుడైతే కలుపుదాం. మిక్సీలో వేసి మిక్స్ చేయండి. అదిగోండి రెడ్ బ్లూ. దాంట్లో ఇప్పుడు అది క్రిస్టల్ పౌడర్ చూడండి guys, చేతికి ఓపెన్ చేసేటప్పుడే చేతికి హల్వా అవుతుందా నీకే తెలుసు, ముందే ఏదైనా వీడియో చూసావా? లేదు అంటే మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో అమ్మాయి చేసింది. ఇప్పుడైతే 1 స్కూప్ 2 స్కూప్స్ కాదు 1 స్కూపే, ఇంతకుముందు తక్కువ పడింది కొంచెం వేద్దాం, ఈ పక్క కొంచెం వేద్దాం. ఇప్పుడైతే అది వేసిన వెంటనే ఆ చిన్న చిన్న పార్టికల్స్ వాటర్ని అబ్జర్వ్ చేసి పెద్ద పెద్ద పార్టికల్స్ అవుతున్నాయి. మీరు దాన్వి నిశాంత్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కన్ఫర్మ్ చూడాలి గైస్, అమ్మాయి భలే వేస్తుంది గైస్ డాన్సెస్, వాళ్ళ ఫ్రెండ్ గైస్ అందుకే చెప్తుంది. అదిగోండి బాగా మిక్సీ అని మిక్స్ చేసేసాం. అదండి అది క్రిస్టల్స్ లాగా, అంటే దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటుంది కదా, ఇప్పుడు సాల్ట్లో కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటుంది కదా, అట్లా దాంట్లో వేసినప్పుడు అది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని పెద్ద పార్టికల్ అవుతుంది. ఇప్పుడైతే 2 ఫోటోలో వచ్చినట్టయితే కన్ఫామ్గా లేదు గైస్, ఫోటో ఒకలాగుంది అదొకలాగుంది. నేను నెక్స్ట్ ఏదన్నా షార్ట్ తీసేటప్పుడు, లాంగ్ వీడియో కాదు షార్ట్ తీసేటప్పుడు కన్ఫామ్గా దాంట్లో నేను డ్యాన్స్ చేస్తాను చూడండి గైస్. అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే ఒక టీ కొట్టు పెట్టారు, అందరికీ ఒక కప్పు టీ ఇస్తాము. ఇంక చాలండి, మొత్తం అయిపోయింది. రవ్వ హల్వా ఎవరికైనా కావాలంటే పంచుతాను. చూడండి రవ్వగా తినద్దండి గైస్, చూడండి రవ్వగా ఉంది. అక్కడ ఉన్నట్టు ఇక్కడ అస్సలకే లేదు, నో మ్యాచింగ్. చూడండి ఎట్లా రవ్వగా ఉందో, చూడండి మా చెల్లి ఎట్లా లాగుతుందో, నా చేయి తోసేసి మరీ పూర్వీ కలుపుతుంది. రెండింటికి మిక్సీ ఎందుకు మిక్స్ చేస్తావు, పాడి వేసికే అంటావు నువ్వు. ఇప్పుడు దాంతో ఏం పనిలేదు కదా, ఇప్పుడు మిక్సీ చేద్దాం. దాంట్లో పెడితే అయితే మొత్తం కింద పడిపోతుంది, ఎక్కువ ఉంది. నేను కలిపేది తక్కువ, కింద పోసేది ఎక్కువగా. నేను ఇట్లా తీస్తా అంటేనే కింద పడిపోతుంది, అదేందో నాకు అర్థం కాదు. చూడండి మా చెల్లి చూడండి, నన్ను కెమెరా వెనకాల నుంచి అప్పటి నుంచి నన్ను ఒకలాగా చూస్తుంది కలిసి భయం వేసేస్తుంది. చూడండి ఎట్లా అవుతుందో, అక్కడ చూడండి పుల్లతో నా బుక్కుని చంపేస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ డేకి వచ్చేసాం. ఇదైతే కప్స్ తీసాను, 3 కప్స్ కావాలి. పట్ల నేను పక్కకి పట్టకుండా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి కూడా కావాలంట, బీకర్ కూడా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 25 స్పీడ్గా నింపేద్దాం. మా చెల్లి చూడండి కెమెరా పట్టుకొని ఊపేస్తుంది, ఫిట్స్ వచ్చింది అలాగా. 25 ఎందుకు నవ్వుతున్నావే? రైట్ 25, ఇంకో 25. ఏదో గైస్ మెలకులు తిరిగిపోతుంది, నవ్వుతుంది అప్పటి నుంచి. ఎందుకు నవ్వుతున్నావే? ఇప్పుడైతే 25 దీంట్లో పిచ్చ పట్టిందా ఏందో నవ్వుతా, నాకు నవ్వు తెచ్చేస్తుంది. ఇప్పుడైతే కలర్స్ తీద్దాం, ఫుడ్ కలర్స్. ఇప్పుడు ఎల్లో అన్నీ తీసేసా. ఇప్పుడు ఫస్ట్ అయితే రెడ్ ఒక దాంట్లో 8 డ్రాప్స్ అయితే వేయాలంట గాయస్, 8 డ్రాప్స్ వేయాలి, వేస్ట్. 1 2 3 4 5 6 7 8. ఎల్లో 8. అప్పుడు 1 2 3 4 5 6 7 8. అయ్యో ఇంకా 8 పడలా. స్పీడ్గా రెడ్ అయితే స్పీడ్గా పడిపోయింది గైస్, ఎల్లో అయితే స్లోగా పడింది. ఇప్పుడైతే ఇదేంటి కలర్ మర్చిపోయినా, బ్లూ వేనేదనింది, స్పీడ్ కంటే వల్ల అట్టెన పడింది. 1 2 3 4 5 6 7 8. అయ్యో ఇంకొకటి బ్యాలెన్స్, అది రైట్.
మా మమ్మ అయితే ఇంట్లో పూజ చేస్తుంది, అందుకే గంట సౌండ్ వినపడుతుందో లేదో మాకైతే వినపడుతుంది. ఇప్పుడైతే బ్లూ 8 రెడ్ 8 చేసి పర్పుల్ చేయాలంట గైస్. వేస్ట్ గైస్ అన్నీ. అదిగోండి ఇప్పుడు బాగా వినపడుతుంది మీకు గంట సౌండ్. పర్పుల్ అయింది. మా చెల్లి మధ్యలో ఎందుకు గైస్ తమ్ముని చూపిస్తుంది, నాకు అర్థం కాదు. ఇప్పుడు దీన్ని కలుపుదాం, అది ఊపుతా, అది అక్కడే మిక్స్ అయిపోయింది గైస్. ఇదిగోండి అది పర్పుల్ బ్లాక్ అర్థం కావట్లా, నాకైతే పర్పుల్ కనపడుతుంది. నాకు అసలు అది నాకు వైలెట్ లా అనిపిస్తుంది. రియల్ లైఫ్లో పర్పుల్ కనపడుతుంది, కానీ కెమెరాలో లైట్గా బ్లాక్ కనపడుతుంది. ఇప్పుడైతే మళ్ళీ క్రిస్టల్ పౌడర్ అయితే తీయాలి. క్రిస్టల్ పౌడర్ ఇప్పుడు మళ్ళా కింద పడిపోతుంది గైస్ తీస్తుంటేనే. ఇప్పుడు అన్నిట్లో ఒక్కొక్క స్కూప్ వేసేద్దాం. బేకింగ్ సోడా, సిట్రిక్ యాసిడ్, క్రిస్టల్ పౌడర్ అన్నీ ఇట్టే ఉంటాయి గైస్. అన్నిట్లో వేసేసాక మూత మూసేస్తా అంటే కూడా కింద పడుతుంది. ఇప్పుడు స్టీరింగ్ స్టిక్ ఎత్తుకొని మిక్సీ. మా చెల్లి చూడండి గైస్ దేంతో సౌండ్ చేస్తుంది అప్పటి నుంచి. ఇప్పుడైతే రెడ్ మిక్సీ కంప్లీటెడ్. ఇప్పుడు ఎల్లో మిక్సీ కంప్లీటెడ్. ఇప్పుడైతే బ్లూ మా చెల్లి చూడండి గైస్ దాన్ని లేచి వంగి మరీ చూపిస్తాను. ఇప్పుడైతే పర్పుల్ మిక్సీ కంప్లీటెడ్. అది చిన్నగా ఉంది కాబట్టి మిక్స్ చేసే కష్టంగా ఉంది గైస్, ఆడపడిపోతుంది. కదా కెమెరామ్యాన్ లాగా చెప్తుంది, ఫోటోగ్రఫర్ లాగా చెప్తుంది. ఫోటోగ్రఫరా సరే. ఇప్పుడైతే దానికి అట్లే అంటుకోండి, ఏం కాదులే ఎవరు చూస్తారు కానీ. రెడ్ అయితే వేసేద్దాం. రెడ్ అయితే ఒక పక్కకు తెచ్చేద్దాం ట్రేలో. మా చెల్లి చూడండి గైస్ ఏందో సీక్రెట్గా చెప్తుంది. ఇప్పుడైతే ఎల్లో వేసేద్దాం. మనం రెయిన్బో కలర్లోకి తేవాలి. అది అనుకోండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పూరి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, వీడియో తీస్తున్నామని చూసింది వెళ్ళిపోయింది. అదిగోండి మళ్ళీ వీడియో తీస్తున్నామని చూసి మెల్లిగా వచ్చేసింది. వచ్చి మెల్లిగా నిల్చుకొని చూస్తుంది, ఏం చేస్తున్నారా ఇల్లు అని. ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది గైస్, వెనకాల ఉంది మీకు కనపడదులేండి. ఇప్పుడైతే పర్పుల్ వేద్దాం. పర్పుల్ అయితే వేసేసాం. పర్పుల్ వైలెట్ బ్లాక్ అర్థం అట్లా కెమెరాలో అయితే అచ్చం బ్లాక్ కనపడుతుంది, కొంచెం ప్లేస్ మిగిలింది. ఇప్పుడు మా చెల్ల అయితే ఏదో మిస్సింగ్ అంటుంది గైస్, ఏందో నాకు అర్థం కావట్లేదు. గ్రీన్ గైస్. ఓ గ్రీన్ కలర్, ఓకే గ్రీన్ కలరా. నాకు గ్రీన్ ఎడ్జాలో బాగా తెలుసు. ఫస్ట్ అయితే దీన్ని సైడ్కి తీసేద్దాం. ఎల్లో పక్కన గ్రీన్ ఉంటుంది కదా రెయిన్బోలో అంటే వాళ్ళు ఇచ్చిన రెయిన్బోలో. మా చెల్లి మళ్ళీ మెట్కల్ నుంచే సౌండ్ కూడా చేస్తుంది మా చెల్లి. ఏందో కేసు మా చెల్లి వెనకాల నుంచి నవ్విస్తుంది. ఇప్పుడైతే వాటర్ వేద్దాం. నెక్స్ట్ బ్లూ అయితే వేద్దాం. మా చెల్లి చూడండి గైస్ ఎటు చూస్తుందో, వస్తుందో రాత అన్నట్టు చూస్తుంది. ఇప్పుడైతే దాన్ని 8 drops బ్లూ వేసాం. ఇప్పుడు 8 drops ఎల్లో వేద్దాం. వస్తుందో రాదో గైస్. బెట్ ఎంత? 1,00,000. ఆట బెట్టా, ఇది ట్విస్ట్. ఇదిగోండి గైస్ గ్రీన్ కలర్. అయ్యో నా 1,00,000 డబ్బులు పోయాయి. ఆట బెట్టట్టు మళ్ళీ చేతిలో ఏం లేకుండా ఇస్తావు. అదిగోండి గైస్ గ్రీన్ కలర్ మీకు కనపడుతుంది అనుకుంటా. ఇదిగోండి మొత్తం అయితే వేసేసాం, గ్రీన్ బాగా వచ్చింది. ఇదే గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడైతే అక్కడ వాళ్ళైతే వాటర్ ఏమన్నారు, కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసాక ఎట్లుంటుందో చూద్దాం. వాటర్ అయితే వేసాను అయినా అట్టే ఉంది.